హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇక యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశ అంటే దౌత్య నీతిని యుద్ధ నీతిని కొనియాడుతున్న పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోస్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బత్తాయిలు బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కాషాయ బ్యాచ్ ఇక సొల్లుమూచట్లు చాలా చెప్తా ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టండి. ఒకవైపు అంటే భారతదేశం నుంచి ప్రాణ నష్టం ఉంది, అలాగే పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రాణ నష్టం కొంతవరకు ఉన్న సంగతి వాస్తవం. అయితే ఈ మొత్తం యుద్ధతంత్రంలో భారత్ అంటే బాగా దెబ్బతిన్న పులిలా మొత్తం 25 ప్రాంతాల్లో 22 ప్రాంతాల్లో 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రవాద బేస్ క్యాంపులు ఆ తండాలను టార్గెట్ చేసి కొట్టేస్తే మొత్తం స్మాష్ అనమాట. ఇంకా ఇప్పటికీ కూడా సియాల్కోట్లో ఎయిర్పోర్ట్ని కూల్చే ప్రయత్నం చేసారు. తర్వాత ఇంకా చాలా బాంబు దాడులు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో భారత వింగ్ కమాండర్లు, తర్వాత ఎయిర్ ఫోర్సు, ముఖ్యంగా రఫాడించిన ఈ రాఫెల్స్ యుద్ధ విమానాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచేలాగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇద్దరు పహల్గాం బాధితులకు ఇదే నివ్వాలి. నిన్న ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇద్దరు పెట్టిన ప్రెస్ మీట్ అంటే భారత ఆర్మీ విభాగంలో ఇద్దరు మహిళలను ముందు పెట్టి, ఒక ఆమెనేమో సోఫియా ఖాన్, ఇంకొక ఆమెనేమో వ్యోమికా సింగ్. సో ఒక ముస్లిము ఇంకొక హిందూరు పెట్టి భారత భారత ఏమంటారు సంస్కృతి సంప్రదాయాలు, తర్వాత మహిళా శక్తిని, నారీ శక్తిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు వేసిన ఎత్తుగడగా చాలామంది కొనియాడుతూ ఉన్నారు. వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కల్నల్ సోఫియా, టార్గెట్లు డ్యామేజ్ పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో ఈ సోఫియా సింగ్కు సంబంధించి ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడుపుతూ విన్యాసాలు చేస్తా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. కానీ అది కాదు, అది ఫేక్ వీడియో. అది శివాంగి సింగ్కి సంబంధించిన వీడియో అయితే ఈమెనని చెప్పి చెప్తాను. కానీ ఆమె యుద్ధరంగంలో ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె ట్రాక్ రికార్డు ఆమెకుంది. కానీ ఇట్లా ఎన్నో ఏమంటారు ఫేక్ వీడియోస్ బాగా ట్రోల్ అవుతా ఉన్నాయి. అన్ని నమ్మకండి. షబాష్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ స్పందన. ఇది మనందరం గర్వించదగ్గ క్షణం. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి, ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి. కేబినెట్ మినిస్టర్స్తో భేటీ, ఆర్మీకి అభినందనలు. తర్వాత అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్ళను మట్టుబెట్టినాం. ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్ సింగ్. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోడీకి థ్యాంక్స్. భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టులే. దేశ భద్రతకు భంగం కలిస్తే సహించబోమని వెల్లడి. సో పాకిస్తాను ఇక బాజాప్తా వాళ్ళ ఎవరు ఈ టెర్రర్ దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పాకిస్తాన్ జెండా కప్పి మరి నివాళులు అర్పిస్తూ వాళ్ళను క్రిమిషన్ చేసిన వీడియోస్ కూడా వెలుగులోకి వచ్చినాయి. అంటే టెర్రరిస్టులను ఇంత ఇంత క్లియర్గా ప్రపంచం దృష్టిలో ఉండేలాగా ఇంత క్లియర్గా టెర్రరిస్టులకు మా పాకిస్తాన్ అడ్డా అని చెప్పి చూపించినా కూడా ఇంకా ఏ రకంగా వాళ్ళు కౌంటర్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దేశానికి పోయి వాళ్ళ 9 టార్గెట్లను బావాల్కోటు, తర్వాత కోట్లీ, ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే భీంపూర్ అని చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. అది పాకిస్తాన్ చెప్పుకోలేదు. అయినా సరే ఇది భారత యుద్ధ విమానాల్ని మేము కూల్చేసాం, అవి భారత గగనతలం నుంచే కింద పడిపోయినాయని చెప్పి ఇంకేవో కట్టుకథలు వెళ్తూ ఉంటారు అనమాట. పాక్ పీఓకేలేని టెర్రర్ క్యాంపులో నేలమట్టం. బార్డర్ దాటకుండానే భరతం పట్టిన రాఫెల్ ఫైటర్ జెట్లు. త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మసూద్ అజార్, అతడి ఫ్యామిలీలోని 10 మందితో పాటు 4 అనుచరులు మృతి. బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి, 50 మందికి గాయాలు. సో యుద్ధం అనేది ఎప్పుడు కూడా శాంతిని చూపించదు, తర్వాత శాంతి మార్గం పట్టించదు అని చెప్పి చెప్తా ఉంటారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ వార్ అండ్ లవ్ అనేదో ఇంగ్లీష్లో కొటేషన్ కూడా చెప్తారు కదా. సో రెండు వైపులా ప్రాణ నష్టం ఉంటుంది. భారతదేశ ప్రజలు ఎమోషన్ అయిపోయి ఇక యుద్ధం చేస్తూ ఉంది, అదేదో తోకపాటాకులు పేల్చినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఒకవేళ పాకిస్తాన్కు అంటే అది కూడా రిటార్ట్ ఇచ్చి అంత సీన్ లేదు, పాకిస్తాన్కి అంత సీన్ లేదు, వదిలేసేయండి. కానీ అన్వాంటెడ్గా ఇప్పుడు చైనా, రష్యా, లేకపోతే ఇతర దేశాలు, ముస్లిం కంట్రీస్ పాకిస్తాన్ ఎగదోసి మీరు యుద్ధం చేయండి అంటే తట్టుకునే శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయా? మొత్తం మధ్యతరగతి సమాజం, పేదరికంలో మగ్గిపోతున్న సమాజం, పన్నుల పిండుకోవడంతో మగ్గిపోతున్న సమాజం ఒకవేళ యుద్ధమే కనుక వస్తే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు ఇంచుమించు 3-4 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. జస్ట్ 3 రోజులలో ఫినిష్ చేస్తానని చెప్పి పుతిన్ యుద్ధ రంగంలోకి దిగిండి, ఈ రోజు వరకు తెగలే.
రెండు దేశాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. దినదిన గంటం నూరేళ్ళ ఆయుష్. ఒకానొక దశలో అమెరికాను ధీటుగా ఎదుర్కొనే దేశంగా వార్ ఫీల్డ్లో కావచ్చు, ఇక అంతరిక్షంలో కావచ్చు, అమెరికాకు పోటీగా ఎదిగింది సోవియట్ రష్యా. అట్లాంటి రష్యా ఈరోజు అమెరికాను కనీసం టచ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. సో అమెరికా కూడా ఈరోజు మనకు మద్దతు ఇస్తుంది అని అనుకోవచ్చేమో కానీ, ఎందుకంటే ఆయుధాలు అమ్ముకున్నటోడు, అణ్వస్త్రాలు అమ్ముకున్నటోడు ఎప్పుడు వాటి మోజులోనే ఉంటాడు. ఎందుకంటే వాటిలో బిలియన్ డాలర్ల డబ్బు, ట్రిలియన్ డాలర్ల డబ్బు సంపద వస్తుంది కదా. సో ఇవన్నీ ఆలోచించాలి. అయితే పాకిస్తాన్కు నేరుగా భారత్ను ఢీకొనే శక్తి కానీ ఆ సామర్థ్యం కానీ లేదు, అయిపోయింది, అది వదిలేసేయండి. కానీ ఈరోజు సియాల్కోటు, తర్వాత ముల్తాన్, తర్వాత కరాచీ, ఇట్లా చాలా ప్రాంతాలలో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి నీళ్లు లేక కటకటలాడిపోతా జనాలు కనీసం తిండికి కూడా టికానా లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ముందు వాళ్ళ దేశ పౌరులను వాళ్ళను సంస్కరించుకునే ప్రయత్నం చేస్తే ఈ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ప్రపంచం నమ్మే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ పాకిస్తాన్ ఏమంటారు బీరాలు పలకడం ఏంటంటే, అన్ని దేశాలతో అంటే ముస్లిం కంట్రీస్ తాను నమ్మే ముఖ్యంగా ఉగ్రవాదులకు ఫండింగ్ చేసే చాలా దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. వాళ్ళందరినీ బెదిరింపులకు దిగే కుట్ర అనమాట. భారత్ మీద మేము యుద్ధం చేస్తాం, మాకు ఫండింగ్ చేయండి, లేదంటే ఇప్పటిదాకా మీరు ఇచ్చిన నిధులు ఆ ఫండ్స్ ఏవి కూడా రిటర్న్ రావు, మా దేశం బుగ్గిపాలైన తర్వాత మా నుంచి ఇంకేం తీసుకుంటారు అని చెప్పి ఒక బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదొక్కటే భారత్కు నెగిటివ్ విషయం అనమాట. ఒకవేళ అదే జరిగితే చాలా దేశాలు అన్వాంటెడ్గా భారత్ మీద యుద్ధానికి పాకిస్తాన్కి మద్దతుగా వచ్చినాయనుకోండి, అప్పుడు కొంత పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇది ఇప్పుడు అప్పుడే తేలే అవకాశం అయితే లేదు, కానీ చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.